సిట్ చాలా క్లారిటీగా ఇచ్చేసింది. అయితే ఇప్పుడు తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలో ఇప్పుడు క్లారిటీ అయితే వచ్చింది. అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఏదేమైనా ఇది బిగ్ స్కామ్ అండి. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు తిరుపతి లడ్డూలు 68 లక్షలు లడ్డూస్ వివిధ వాదాల్లో ఉన్నారు. అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి, అలాగే కేంద్ర మంత్రులు, హైలీ అఫీషియల్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్, ఇటువంటి పెద్ద ఉన్నారు. దేశంలోనే అతిపెద్ద పోస్టులో ఉన్న వాళ్ళకి ఈ కల్తీ లడ్డు వెళ్ళిందండి. ఆ కల్తీ లడ్డు తిని వాళ్ళు ఆ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళే కదా, హిందువులు అందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయండి. ఎందుకంటే ఇక్కడ కల్తీ జరగలేదు అంటున్నారు కదా. గవర్నమెంట్ ఇచ్చింది కదా క్లియర్ గా. గవర్నమెంట్ క్లియర్ గా ఏంటి ఇచ్చింది? దీంట్లోనే ల్యాబ్ రిపోర్ట్లు ఏమొచ్చింది? సింథటిక్ గీ వాడారని వాడేది. సింథటిక్ గీ వాడడం ఏంటండి? సింథటిక్ గీ వాడొచ్చు. అసలు అది ఇంకా డేంజర్. అసలు పంది కొవ్వు, ఆవు వీటికంటే ఇంకా డేంజరస్. ఎందుకంటే మానవ శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన భాగాలు ఏవైతే ఉన్నాయో, లివర్ గానీ, లంగ్స్ గానీ, లేకపోతే ప్యాంక్రియాస్ కానీ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గానీ, ఇవన్నీ కూడా పాడైపోతాయి. ఆ విధంగా హై కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ విధంగా మానవ శరీరంలో ఉన్న ప్రధాన భాగాలన్నీ కూడా పాడైపోవడానికి అవకాశం ఉన్న అది సింథటిక్ ప్రిపరేషన్ తో తయారైన గీ. అంటే జనరల్ గా వాళ్ళు ఇప్పటి వరకు సనాతన ప్రకారంగా, తిరుపతి దేవస్థానం హిస్టరీ ప్రకారంగా ఎప్పుడు కూడా మంచి క్వాలిటీ గీ వాడతారు. వాడి ప్రజలకి ప్రీతిప్రాప్తమైనది కాబట్టి, అది చాలా ఇంపార్టెంట్ అయిన ఇష్యూ కాబట్టి, వాళ్ళ మనోభావాలకి హత్తుకునేది కాబట్టి, వాళ్ళకి క్వాలిటీ ఫుడ్ వాళ్ళు మీరు రేట్ పెంచుకోవచ్చు కావాలంటే. అంటే ఇప్పుడున్న తయారు చేసే మ్యాక్స్ ఎక్కువైపోతుందండి, మేము ఆ రేట్కి ఇవ్వలేము అనుకున్నారు. రేట్ పెంచండి, దాంట్లో తప్పలేదు. ఎందుకంటే ఇది కొన్నది కూడా ఎక్కడి నుంచి కొంటారు? ఉండిలో వేసిన డబ్బులు తీసే కదా మీరు తయారు చేస్తున్నారు. అంతేకాని మీరు అక్కడి నుంచి లోపల నుంచి ఏం తీసి పెట్టట్లేదు. మేము ఏదైతే చందాలుగా వేస్తామో, ఉండిలో ఏదో వేస్తామో, దక్షిణం కింద వేస్తామో, ఆ డబ్బు తీసే మీరు తయారు చేస్తున్నారు. కాబట్టి మీరు భక్తులందరికీ కూడా మీరు క్వాలిటీ అయింది తయారు చేసి ఎక్కువ రేటు అమ్ముకోండి, ప్రాబ్లం లేదు, తప్పు కాదు అది. ఎందుకంటే మారుతున్న కాలంతో పాటు రేట్లు పెరిగాయి కాబట్టి మీరు కూడా రేట్ పెంచుకోవచ్చు. అంతేగాని మీరు సింథటిక్ నెయ్యి వాడి గీ వాడితే మానవ శరీరంలో ఉన్న అవయవాలు పాడైపోవడం ఫస్ట్. సెకండ్, మనోభావం దెబ్బతిన్నదంటే ఇంక జీవితం వేస్ట్ అని ఫీల్ అయ్యి చనిపోయిన వ్యక్తులు ఉంటారు. ఆ విధంగా మీరు 2019 నుంచి 2024 వరకు కూడా 60 లక్షల లడ్డూలు తయారు చేసి దేశంలో ఉన్న ప్రధాన భక్తులందరికీ కూడా మీరు ఆ విధమైన సింథటిక్ ని తినిపించారంటే మరి అది ఎంత దుర్మార్గం అండి, అన్యాయం కదా అది. మీరు అట్లా చేసి మీరు 250 కోట్ల రూపాయల కోసం మీరు ఇంతమంది ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీస్తారా? అది చట్టరీత్యా నేరం కదా. మళ్ళీ ఈ రోజు చాలా కొంతమంది లీడర్స్ ఏంటంటున్నారంటే, మేము పందుకో వాడలేదు కదా, సిట్ చెప్పింది కదా, ఆవుకో ఇది వాడలేదు కదా అంటున్నారు. అవి వాడకపోతే దానికంటే భయంకరం వాడారు కదా మీరు. కెమికల్స్ వల్ల ఆర్గాన్స్ అన్ని పాడైపోతాయి. ఇది ప్రధాన నేరం కాబట్టి వీళ్ళు తక్షణమే దీన్ని, ఎవరైతే ఈ స్కామ్ లో ఆల్రెడీ 36 మందిని దగ్గర అక్యూజ్డ్ గా ఉన్నారు, వాళ్ళందరినీ తక్షణం నాన్-బెయిల్ వారెంట్స్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఫస్ట్. అలాగే ఏదైతే లడ్డూకి ఈ దొంగ నెయ్యిని ఎవరైతే ఆ డైరీని కూడా ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి ఒకటి, ఆయన అరెస్ట్ చేయాలి ఒకటి, ఆ ఓనర్ ని. అలాగే ఏఆర్ డైరీ ఏదైతే ఉందో ఆ ఏఆర్ డైరీ లైసెన్స్ రద్దు చేయాలి, ఆ ఓనర్ ను కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం యాజ్ భక్తులుగా. ఆ విధంగా మీరు మా యొక్క మనోభావాలు దెబ్బతీశారు కాబట్టి. అలాగే తిరుపతి దేవస్థానం తాలూకా చరిత్రని పటిష్టం దెబ్బతీశారు. ఈ విధంగా ఆ పేరు తీసేశారు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న దేవుడి తాలూకా పరువు ఒక 5 సంవత్సరాల్లో మీరు తీసేసాడు అండి. అది ఎంత పవిత్రం అంటే, అలా ఎంత అన్యాయం అది. ప్రజల మనోభావాలు దెబ్బతీయడానికి మీకు ఓట్లేసి గెలిపించింది. పరిపాలన సరిగ్గా చేసి మాకు ఏదో అభివృద్ధి తీసుకెళ్తారని, మాకు కంఫర్టబుల్ లైఫ్ తీసుకొస్తారని కదా మీకు గెలిపించింది. అంతేగాని మీ డబ్బులు 250 కోట్ల రూపాయల కోసం మీరు మా యొక్క మనోభావాలు దెబ్బతీయడం అన్నది చట్టరీత్యా నేరం, రాజ్యాంగ రీత్యా నేరం. కాబట్టి తక్షణం వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, నాన్-బెయిల్ వారెంట్లు పెట్టి వాళ్ళకి బెయిల్ రాకుండా కూడా చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఆ విధంగా ప్రభుత్వం వెళ్ళి ఎవరైతే మా దేవుడిని అవమానించారో, మా దేవుడి తాలూకా ప్రతిష్టను దెబ్బతీశారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 68 లక్షల నెయ్యి అని చెప్పేదానికన్నా ఇది కెమికల్ అనే చెప్పుకోవచ్చు. అంటే ఈ కెమికల్ రసాయనం వల్ల ప్రజలు ఏమైనా అనారోగ్యం గురై ఉంటారంటారు? 100% అవుతారండి. ఇప్పుడు జనరల్ గా ఎప్పటి వరకు ఏ తినేసారో తెలియక సైలెంట్ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే తెలిసిందో ఆటోమేటిక్ గా వాళ్ళకి లోపల ఫీలింగ్స్ వచ్చేస్తాయి, ఇంటర్నల్ ఫీలింగ్ బయటకు వచ్చేస్తాయి కదా. ఇప్పుడు వరకు తెలియక ఏదో తినేసారో సైలెంట్ గా ఉంటుంది. ఎప్పుడైతే మీకు దీని వల్ల పలానా డిసీజులు వస్తాయని ఎప్పుడైతే తెలిసిందో, మానసికంగా ఎవరైతే ఆ లడ్డు తిన్నారో వాళ్ళు సఫర్ అవుతారు, వాళ్ళ హెల్త్ కూడా పాడైపోతుంది. ఆ విధంగా లక్షలాది మందికి వీళ్ళు లక్షల కోట్ల జనాల యొక్క మనోభావాలు దెబ్బతీసి ఈ విధంగా ప్రవర్తించారు. కాబట్టి దీంట్లో తక్షణమే వాళ్ళు అరెస్ట్ చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం. తిరుమల తిరుపతి
దేవస్థానం లడ్డు ఏదైతే ఉందో ఆ లడ్డు అసలు కల్తీయే జరగలేదని చెప్పి మరి వైసీపీ సోషల్ మీడియాలోని వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. అంటే ఇప్పుడు ఎలా చూస్తారు అంటే సిట్ చాలా స్ట్రిక్ట్ గానే చెప్పింది లడ్డు కల్తీ జరిగింది, ఇదిలో రసాయనాలు వాడారు అని చెప్పి అంటున్నారు. మీరు దీన్ని మరి ఒక భక్తుడిగా మీరు ఎలా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ గారికి కానీ అంబటి రాంబాబుకి కానీ సత్యనారాయణ ఎవరికైనా ఎవరు వచ్చి చెప్పారు? తిరుపతి వెంకన్న స్వామి వచ్చి చెప్పారా, లేదా సిట్ ఆఫీసర్ వచ్చి చెప్పారా? ఎవరు చెప్పారు? వీళ్ళు ముందే చెప్తున్నారు కల్తీ అవ్వలేదని. 600 రూపాయలకి నెయ్యి ఎక్కడ దొరుకుతుంది సార్? అసలు పాలు 25 లీటర్ పాలు కాస్తే 2 లీటర్ నెయ్యి వస్తుంది. ఎలాగండి వీళ్ళు కొనేసి చేస్తున్నారు? ఇంకోటి కల్తీ జరిగిందా లేదా అన్నది వాళ్ళు ఇంకా రిపోర్టే రాలేదు. రిపోర్ట్ రాకముందే అంబటి రాంబాబు ఇంటికి వచ్చిందా, లేదా జగన్ చేతికి ముందు ఇచ్చి తర్వాత తీసుకెళ్లి అక్కడ కోర్టులని హాజరుపరిచారా? ముందు వీళ్ళకి ఇచ్చి ఉంటుండే చెప్పమనండి. ముందు ఆ సిట్ వాళ్ళు వచ్చి మాకు చూపించి తర్వాత తీసుకెళ్లారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా చూపించలేదు, మాకే చూపించారు. ముందు మేము చూసిన తర్వాతనే వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చారని చెప్పమనండి. ఇంకెందుకు? ఇంకా రిపోర్ట్ రాలేదు, అది ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఏముందో తెలియదు. అది అసలు కల్తీ జరిగింది అని అందరూ చెప్తున్నారు. చెప్పకపోతే ఎవరు అంత ఇదిగా మాట్లాడారు, అంత ఇదిగా చేయరు. ఎవరిని ఒప్పుకోండి. అలా కాకుండా ఆ రోజు అంతే, వాళ్ళ చిన్నాన్నని చంపిన రోజు, గొడ్డలు పెట్టి చంపిన రోజు చంపలేదు, అది కూడా సిట్ చెప్పింది కదా. చంపింది ఎవరు? అది ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవట్లేదు కదా. ఆ జగన్ గారు చేసింది కోడికత్తి డ్రామా ఆడారు విశాఖ ఎయిర్పోర్ట్ లోని, మన ఎయిర్పోర్ట్ లోని. కోడికత్తి ఏమైందండి? ఇప్పుడు ఆయన ప్రభుత్వం 5 ఏళ్ళు దాటిపోయింది, పోనీ ఆడికి శిక్ష పడిందా? కోడికత్తి పొడిచిన వాడికి ఈ రోజుకి ఏమైందో తెలియదు ఎవరికి. ఆయన సంవత్సరం ఆయన ప్రభుత్వం ఉంది, ఇప్పటికీ దానికోసం ఏం లేదు. కానీ వైసీపీ ప్రభుత్వం అబద్ధం చెప్పే దాంట్లో పీజీ చేశారండి ప్రతిదీ. ఇప్పుడు ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద చెప్పుకోవడానికి ఏమీ లేవు, ఏది లేదు. ఇప్పుడు అల్లర్లు చేసేసి గొడవలు వాళ్ళే పెట్రోల్ బాంబులు వేసేసుకొని వాళ్ళే చేసుకొని వీళ్ళు చేశారని. సార్ నాకు తెలిసినట్టు చంద్రబాబు నాయుడు గారు అలాంటి పుస్తకాలపై మనిషి కాదండి. ఎప్పటికైనా ఒక్కటే భారతి గారికి ఒక మాట అన్నారు అని చెప్పి వెంటనే ఆ తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేసిన ప్రభుత్వం అండి తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే ఎవరికి తిట్టు కొట్టు అని ఎవరు చెప్పేది గవర్నమెంట్ కాదు. అది జగన్ గారు తెలుసుకోవాలా. ఇంకోటి లడ్డు కల్తీ అవ్వలేదు అనడం ముట్టు చాలా పొరపాటు అండి. అది ఒప్పుకోండి. ఏదో పొరపాటున మాకు అయిపోయింది, మా వల్ల పొరపాటు జరిగింది అని ఒప్పుకుంటే ఇంకా దానికి లేదే ఏమీ లేదు. అంతేకాని అంతకుముందు వెంకన్న కిరీటాన్ని పాలిష్ చేస్తానని పట్టుకెళ్ళిపోయి 500 కిరీటం దాన్ని సగానికి కరిగించేశారు. వాళ్ళ నాన్నగారు అయితే వెంకన్న స్వామికి 7 కొండలు ఎందుకు, 2 కొండలు సరిపోతాయి, ఇంకా మిగతా 5 కొండలు వేరే దేవుళ్ళకి ఇచ్చిదాం అనుకున్నారు. అది అయిందా? వెంకన్న చూచాడు కదా. వెంకన్న జోలికి ఎవరు వెళ్ళినా ఎవరికి పుట్టగతులు ఉండవండి, జాగ్రత్తగా ఉండాలా. ఎవరైనా అవని వెంకన్న సొమ్ము తినేవాళ్ళు ఎవరు బాగుపడరు. అది ఎంతటోడైనా ఇవాళ కాకపోయినా రేపైనా వాళ్ళకి శిక్ష పడాల్సిందే, అది మటు గ్యారంటీ. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నిజంగా వెంకన్న స్వామి ఎవరిని విడిచిపెట్టాడు, తప్పు చేసిన వాళ్ళు కరెక్ట్ గా శిక్ష పడుతుంది, చంద్రబాబు నాయుడు గారికి శిక్ష పడుతుంది, ఇటు లోకేష్ గారికి శిక్ష పడుతుంది, పవన్ కళ్యాణ్ గారికి శిక్ష పడుతుంది, వెంకన్న స్వామి ఎవరికి విడిచిపెట్టడు అని చెప్పేసి మాట్లాడారు. అంటే ఏంటి, దీన్ని ఎలా చూడాలంట? సార్ శిక్ష పడుతుందో లేదో అనేది తర్వాత, ఇంకా లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడుకి తర్వాత. ముందవుతే మీకు శిక్ష పడింది కదా. 175 నుంచి 11కు వచ్చారంటే మీకు వెంకన్న బాబు శిక్ష ఇచ్చినట్టే కదా. ఒక 175 సీట్ గెలిచి నీ ప్రభుత్వం 150 సీట్ గెలిచి ప్రభుత్వం ఫామ్ చేసిన అతను నెక్స్ట్ ఎంత రావాలండి? కనీసం ఒక 50 సీట్లు అయినా రావాలి. కాకుండా నీకు 11కి దేవుడు కుదించాడంటే ఇంకా ఇంకోసారికి 3 నామాలే ఇంకా చేస్తాడు. కానీ వెంకన్న జోలికి వెళ్లకుండా వెంకన్నని తప్పైంది అని క్షమాపణ అడగండి, తప్పులేదు. మేము హిందూ మతానికి తప్పు చేసాము, హిందూ దేవుడు నేను తప్పు చేశాను అని చెప్పి క్షమాపణ అడిగేసి మీరు గుండు పెంచుకోండి, అయిపోయింది. అక్కడతో ప్రజలు కూడా మర్చిపోతారు. కానీ ఆ తప్పు కప్పిపుచ్చుకోవడం కోసం రోజుకో తప్పు మాట్లాడితే ముట్టు ప్రజలు ఎప్పటికీ క్షమించారు, దేవుడు అంతకన్నా క్షమించాడు. ఇప్పుడు 11కు మళ్ళీ 3 అవుతాయి, 3కు మళ్ళీ 0 అవుతాయి. మరి ఇప్పటికే తిరుమల లడ్డు విషయంలోని బాధ్యత గల ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన హయాంలో జరిగినటువంటి ఈ స్కామ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మరి ఆయన ఎందుకు మరి అంత దీనిగా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఇది వెలుగులోకి తీసుకొచ్చిన దాన్ని ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని విచారణ చేసి తప్పుని క్షమించండి అని అడగాల్సింది పోయి తిరిగి ఇలాగా మరి ఆయనే విమర్శలు చేస్తూ ఉన్నారు. పటప్పాలు జగన్ గారికి తిరుపతి లడ్డు టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు సార్, వాళ్ళకి తెలియదు. ఎప్పుడైనా వాళ్ళు తింటే కదండి. ఇప్పుడు నేను భక్తుడిని, మా చిన్నప్పటి నుంచి మా తాతగారు మా ముత్తాత గారు వెళ్ళి తిరుపతికి వెళ్ళినప్పుడు లడ్డు తెచ్చి ప్రసాదం మాకు ఇచ్చేవారు కాబట్టి మేము తిన్నాం కాబట్టి మాకు తెలుసు ఆ లడ్డు టేస్ట్ ఎలా ఉంటుందని. జగన్ గారు ఆ లడ్డు టేస్టే చేయకపోతే ఆయనకి ఏ లడ్డు ఇచ్చినా ఇది తిరుపతి లడ్డే అనుకుంటారు. ఆయన టేస్ట్ తెలియదు సార్, మెయిన్ అది. అందుకోసమే ఆయన తిరుపతి లడ్డు బాగుంది అంటారు. కానీ ఎప్పుడైనా ఓ లడ్డు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చి దగ్గరుండి తినిపించండి. ఆ తిన్న తర్వాత ఆయన చెప్తాడు, ఆహా తిరుపతి లడ్డులో ఇంత మహిమ ఉందా, అప్పుడు అది జ్ఞానోదయం అయిపోద్ది. ఇప్పుడు మబ్బులో ఉన్నారు కదా, జ్ఞానోదయం అయిపోద్ది. అప్పుడు ఏందే తిరుపతి లడ్డు తినగానే దేవుడు లోపలికి వెళ్ళిపోతాడు. అబద్ధాలన్నీ నిజం చేసి
ఆయన నోట్లోనే చెప్పిస్తాడు. ముందు తిరుపతి నుంచి వాళ్ళ లడ్డు తెప్పించుకొని ప్రశాంతంగా ఒక ఇంట్లో పూజ చేసుకొని కూర్చొని తినమనండి. తినేసరికి జగన్ గారు ఏదే తప్పు చేశారో ఆయన నోట్ నుంచి ఆయన బయట చెప్పేస్తారు. స్వామి నేను ఇవన్నీ తప్పు చేశాను, ఇంకా తప్పు చేయను, ఈ తప్పు అన్ని క్షమించు అని చెప్పి ఆయన ఇది వేడుకుంటారు.